ఏది చేసినా బూతే, బాబు ఏది చేసినా నీతే, వైసీపీ ఏది చేసినా అన్యాయం, తెలుగుదేశం ఏది చేసినా న్యాయం. ఇది ఆంధ్రజ్యోతి నైజం. తాజాగా గనుల ఆదాయం పెంచుదాం అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది. ఇందులో మినరల్ పాలసీలో సర్కార్ కీలక మార్పులు చేస్తోంది. పెండింగ్ దరఖాస్తులకు 1 టైం సెటిల్మెంటు, తగ్గనున్న ఫీజుల భారం, పెరగనున్న లీజు కాలం, గ్రానైట్ లీజు కాల పరిమితి 20 నుంచి 30 ఏళ్లకు, రోడ్ మెటల్ లీజు 15 నుంచి 30 ఏళ్లకు పెంపు, ఏమైతే అన్ని జిల్లాల్లో సేనరాజ్ కాంట్రాక్ట్ అమలు, జగన్ సర్కార్ పాలసీలో సమూల మార్పులు. ఏముంది ఇంక ఇందులో? ఇదివరకు ఇదే చేసినందుకు జగన్ది తప్పు. జగన్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గనులు అనేటటువంటిది నిజంగా ఎవరు లీజుకు తీసుకుంటున్నారో వాళ్ళకి దక్కట్లా. ఎవడు పవర్లోకి వస్తే వాడు ఆపేయిస్తాడు ముందు, ఆ తర్వాతన తన పార్టీ వాళ్ళకి ఇచ్చేయమంటాడు. దందా గనులు అనేటటువంటిది అప్పట్లో చేసింది దుర్మార్గం, ఇప్పుడు చేస్తే అద్భుతం. జగన్ చేసిన పాలసీ దుర్మార్గం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తుంటే అద్భుతం. రాసుకొచ్చే వార్త రాసేవాడు మనోడైతే ఎంత దుర్మార్గమైనా సరే, మహాభారతంలో దుర్యోధనుడు కూడా గొప్ప రాజు అనినే, అదే సందర్భంలో అర్జునుడైనా సరే అధ్వాన్నం అనినే రాసుకొస్తారు. మన సినిమాలు కూడా చూసాం కదా, తెలుగు సినిమాల్లో కూడా అట్లాగే నడుస్తుంది అన్నమాట.